పెట్రోల్తో ఎప్పటి నుంచో పొడుగు దిగాలని నాకు ఒక కోరిక. ఈ వీడియోతో ఆ కోరిక అయితే నెరవేరింది. పెట్రోల్ డీజిల్ లేకుండా నడిచే గుర్రపు బండ్లకైతే మైసూర్ రోడ్ లో గిరాకైతే పెరిగింది. ఎలా ఉంది మన దగ్గర పెట్రోల్ రేటు? అబ్బా, ఈ బస్సు చూడండి, లోపలే కాదు పైన కూడా ఎక్కి తిరుగుతున్నారు. నేనైతే ఫ్రీ బస్ అయితే ఎక్కాను. నాకు మాత్రం ఫ్రీ కాదండి, ఎందుకంటే ఇది కర్ణాటక బస్ కదా, మన తెలంగాణ కాదు కదా. ఒకసారి అనిపిస్తుంది నేను తెలంగాణలో ఉన్నానా కర్ణాటకలో ఉన్నా. ఎందుకు నేను అలా అనుకుంటున్నారు కదా. ఇక్కడ చూడండి ఏం కనిపిస్తుందో. కర్ణాటకలో రామ్ చరణ్ పోస్టర్లు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి. నేనైతే షాక్ అయిపోయా. ఇది దేవరాజ్ మార్కెట్ అంటారు. ఇక్కడైతే దొరకని వస్తువు అంటూ ఉండదు. ఇక్కడైతే విదేశీయులు కూడా వస్తా ఉంటారు రోజు. ఇక్కడ చూడండి పూలు అయితే వేలంలో వేస్తున్నారు. మల్లె పూలకు బాగా డిమాండ్ ఎక్కువ ఉంది. ఇక్కడైతే అన్ని రకరకాల పూలు, ఆకులు, గడ్డి లాంటిది ఇక్కడైతే అన్ని రకాలు దొరుకుతాయండి. ఇక్కడ మీకైతే చాలా వింతలు చూపిస్తాను. చూడండి ఎట్లా చెయ్యి ఊపుతుందో ఆ మేడం అయితే. నేను ఒక్కదాన్నే వీడియో తీస్తున్నానేమో అనుకున్నాను నేనైతే. వీళ్ళు కూడా పెద్ద పెద్ద కెమెరాలతో వీడియోలు తీస్తున్నారు తెల్లోళ్ళు. అబ్బా, ఎన్ని రకాల వస్తువులు, ఎన్ని రకాల తీరొక్క వస్తువు కాదు. అబ్బా, ఎటువైపు చూడాలో కూడా అర్థం కావట్లేదు. చూడు ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. నేనైతే ఇంగ్లీష్ వాళ్ళని నేను ఫోటో తీసుకొచ్చా అని అడిగాను. తీసుకో అని అన్నారు. వీళ్ళదట అమెరికా దేశం అట. అమెరికా నుంచి మన దేశానికి వచ్చి చూస్తున్నాడు, ఎంత గొప్ప కదా. ఇక్కడైతే రకరకాల చెప్పులు అయితే ఉన్నాయి. ఏ చెప్పులైనా 100-200 ఇక్కడ చూడండి 100 రూపాయలు 200 అరుస్తున్నాడు. డ్రెస్సులు, టాపులు. ఒక రకం చెప్పాలంటే ఇక్కడ చేపల మార్కెట్ లాగే ఉంది. చేపలు అయితే లేవు. అబ్బా, బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు. అబ్బా, బట్టల చుట్టూ ఆడోళ్ళనండి. అబ్బో, ఏం కొనుగోలో ఏ అమ్ముడో నాకు అర్థం కావట్లేదు. నాకు హెడ్ఏక్ వస్తుంది. ఒకటి కొంటే ఒకటి ఫీల్ అవుతుంది. అంత బాగున్నాయి. మీకైతే ఇక్కడ 10 రూపాయలు కూడా కూరగాయలు దొరుకుతాయి. అక్కడైతే మీకు చూపిస్తాను నేను. మరికొన్ని నమ్మలేని విషయాలు అయితే మీకు నేను చూపిస్తాను. చూడండి, ఈ బొమ్మకు కట్టిన సీర అయితే 10,000 రూపాయలు చెప్తున్నారు. ఆ బొమ్మకి ఎంత అదృష్టం వచ్చిందో. ఈ ఏరియానైతే సయాజీ రోడ్ అని అంటారండి. ఇక్కడైతే ఆడోళ్ళకి సంబంధించిన చెప్పులు, గాజులు, డ్రెస్సెస్ అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట. ఏది దొరకని వస్తువు అంటూ ఉండదు. కూరగాయల నుంచి అన్ని రకాలు. ఎండ అయితే దంచి కొడుతుంది. ఇక్కడైతే ప్లేట్ 20 రూపాయలే అని అన్నారు. మేమైతే తిందామని. ఎండ అయితే అబ్బో మామూలు పడతారు. చూడండి 20 రూపాయలకే పుచ్చకాయ ముక్క, బొప్పాయి, పైనాపిల్ పెట్టించిండు. చాలా బాగుంది. అందులో పైన క్రిస్పీగా అలా ఉప్పు, మిరియాల పొడి కలిపి ఇచ్చిండు అనమాట. మీకు చెప్పాను కదా 10 రూపాయలకే కూరగాయలు దొరికే చోటని. ఇదేనండి ఆ ప్లేస్. ఇప్పుడు చూడండి నేను కొంటాను. చూడండి మన దగ్గర కందికాయలు ఉంటాయి గాని ఇలా పచ్చికాయల్ని కోసుకొచ్చి అమ్మడం గాని వండుకొని తినడం గాని చెయ్యరు, ఎండబెడతారు. కానీ టౌన్ లో ఇలాగా తెచ్చి అమ్ముతున్నారు. వాటాలు వేసేసి 10 రూపాయలకి 20 రూపాయలు అమ్ముతారు అన్నమాట. చాలా బాగా కొనుక్కుంటారు అంతా. చూడండి ఇక్కడ చిలకల దుంపలు కూడా చాలా ఇష్టం. నేనైతే కనబడితే చాలా కొనుక్కొని తింటాను అనమాట. 10 రూపాయలేనంట. చూడండి నేను 10 రూపాయలకి ఎన్ని కొన్నాను. ఎక్కడైనా 10 రూపాయలకి వేస్తారా? మన దగ్గర అయినా ఎక్కడైనా కిలోల లెక్క అమ్ముతారు. ఇగో కనిపించేయన్ని క్యారెట్లు, అక్కడ దోసకాయలు, నిమ్మకాయలు, టమాటాలు, క్యారెట్లు, చిలకల దుంపలు, అరటికాయలు, కీర దోశలు చూడండి 20 రూపాయలేనంట. బప్పాయ, టమాటా, పచ్చిమిర్చి ఇంకెన్నో ఉన్నాయి. అన్ని 20నంట, 10నంట. చూడండి కొన్నిసార్లు అయితే కొన్ని చోట్ల ఎండి చేపలు కూడా అమ్ముతా ఉంటారు. ఎండి చేపల కోసం అయితే నేను తిరిగాను, నాకైతే కనిపించలేదు. ఇదిగో చూడండి బీట్రూట్ ఎంత ఫ్రెష్ గా కనిపిస్తున్నాయో. బీట్రూట్ అయితే బాగా పండుతాయి ఇక్కడ 10 రూపాయలకే. అబ్బబ్బా, ఇక్కడ చూడండి ఆకుకూరలు అయితే ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి. ఆకుకూరలు కూడా 10 రూపాయలే. ఇక చూడండి ఫ్రెండ్స్, ఫారినర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. చాలా మంది వచ్చిన్నారు. తెల్లగా పొడుగ్గా ఉన్నారు. వీళ్ళైతే వాళ్ళ బస్సు వచ్చేసింది, ఎక్కువ వెళ్ళిపోతున్నట్టున్నారు. టూర్కి వచ్చిన్నారు. చూడండి ఎంత బాగా మాట్లాడుకుంటున్నారు.
ఇప్పుడు దగ్గరికి వెళ్తాను చూడండి. అందరికి ఒకసారి హాయ్ చెప్పండి. వాళ్ళ బస్సు చూడు ఎన్ని రోజులు ట్రావెల్ పెట్టున్నారు, చాలా మంది వచ్చిన్నారు ప్రస్తుతానికి. స్టిఫ్ గా ఉండాలని చెబుతున్నారు నన్నైతే. నాకైతే ఇంగ్లీష్ వాళ్ళతో ఎప్పటి నుంచో ఒక కోరిక, ఒక పొడవు దిగాలని. ఈ వీడియోతోనైతే ఆ కోరిక అయితే నెరవేరింది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చాలా బలంగా ఉంటారు. వీళ్ళ ఆహార పద్ధతులు ఎలా ఉంటాయో నాకైతే తెలియదు. అమెరికా, స్విట్జర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా నుంచి కూడా వస్తుంటారు ఈ మైసూర్కి. దేవరాజ్ మార్కెట్ అని అన్నాను కదా, దీంట్లో అయితే చాలా మార్గాలు ఉన్నాయి. చాలా రకరకాల రూట్లు, ఒక్కో రకంలో ఒక్కో రకమైన వాటిని పెట్టి అమ్ముతుంటారు. కొత్త వాళ్ళైతే తప్పిపోయే అవకాశం ఉన్నది. అబ్బా, ఇదంతా పూల మార్కెటేనండి. అదిగో చూడండి ఎన్ని రకాల పూలు ఉన్నాయో. గులాబీ పూలు, చామంతిలు, బంతి పూలు, కనకాంబరాలు. అయ్యో ఎన్ని రకాల పూలు. ఆ పూలను చూస్తుంటే నేను ఎక్కడున్నానా అనిపిస్తా ఉంది. అంత బాగుంది అన్నమాట. పూల వాసనతో నిండిపోయింది. చూడండి రకరకాల చామంతులు. చూడండి ఎన్ని రకాల చామంతులు చూస్తాం ఇక్కడే, అన్ని కనిపిస్తున్నాయి. డియర్ ఫ్రెండ్స్, ఒక వింతైన ఊరు గురించి అయితే పెట్టాను నా ఛానల్లో. అక్కడ చిన్న పెద్ద ఆడ మగ్గ తేడా లేకుండా తాగుతారు. అదొక ఆచారం. ఇప్పటికి 3 లక్షల మంది దాకా చూస్తారు పెట్టిన 10 రోజులకే. మీలో ఎవరైనా చూడలేదేమో వెళ్ళి చూడండి. ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, చూసేయండి. నేనైతే మీకు వీడియో చూపించే అడావుల్లో నేనైతే దారి తప్పిపోయానండి. అరగంట సేపు తిరిగిన చోటే తిరిగి బయటపడ్డాను. ఆ తిరుగుతున్న క్రమంలోనే కొన్ని పూలు రకరకాల చెట్లలో అల్లుకొని ఉన్నాయి. ఇవి అవి చూసినాను. నేనైతే చూపిస్తాను మీకు. అవి చూడండి ఎంత బాగున్నాయి కదా పూలు. పూలనే కొనుకేయమంట. నాకైతే పాటలు పాడేది రాదు, కానీ ఏదో కొత్తగా పూలను చూసేసరికి ఆగలేకపోయా. అయిపోయినాయి కదా. ఇప్పుడు చూడండి పళ్ళు, ఎన్ని రకాల పళ్ళు ఉన్నాయో. నేనైతే కొన్ని పళ్ళు నా జీవితంలో తినను కూడా తినలేదు. చూడండి సీతాఫలాలు ఇప్పుడు దొరకటం ఏంది వింతగా ఉంది కదా. నాకు తెలిసి పళ్ళన్నీ పేదవాళ్ళు మాత్రం అస్సలు కొనలేరు, ఎందుకంటే రేట్లు అంత అటకెక్కున్నాయి గనక. ముందు రానున్న 2-3 సంవత్సరాల్లో విపరీతమైన కరువు అయితే రాబోతుందంట. కరువు వచ్చినా రాకపోయినా ఎప్పుడు మాకు అందని ద్రాక్షలే. ఈ పండ్లను తినాలంటే ఖచ్చితంగా మాకు జబ్బో జ్వరమో వచ్చి ఉండాలి, హాస్పిటల్లోనైనా ఉండాలి, లేదంటే తినే యోగ్యత లేదనమాట. నేను చెప్పేది నిజమేనండి, కామెడీ కాదు. ఇక్కడ కనిపించే పండ్లలో ఒక 2-3 రకాలే నేను తిని ఉన్నాను. అన్ని రకాలైతే నేను తినలేదు, ఎందుకంటే అంత కొనే అంత స్తోమత మన దగ్గర లేదనమాట. మా అడవుల్లో ఏమో ఇలాంటి రకాల పండ్లు ఇవ్వదు. అవి ఇచ్చేది కొన్ని రకాల సీజన్ పండ్లు మాత్రమే ఇస్తుంది మా అడవి అమ్మ. ఇదైతే ఏంటో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. మీకేమన్నా తెలుసుంటే కామెంట్ అయితే చేయండి. ఇదిగో ఇక్కడ చూసారా, పల్లెల్లో అయితే ఆడవాళ్ళు మాత్రమే పూలను కోస్తారు, కడతారు. ఇక్కడ చూడండి అబ్బాయిలు ఎలా కడుతున్నారు. అసలు మిషన్ కూడా పనిచేయదు, అంత బాగా కడుతున్నారు. చక్క పూల మార్కెట్ లో కూర్చొని వీడియో తీస్తుంటే చూస్తుంది. ఇదేదో గడ్డి, పూలు, రకరకాల పూలు, ఆకులు, దండాలు ఉన్నాయి. నేనైతే వీటిని ఎప్పుడు చూడలేదు. ఏటికి ఉపయోగిస్తారో కూడా తెలియదు. అబ్బా, మామిడి పండ్లు అయితే ఊరిస్తున్నాయి. రేట్లు మాత్రం కొండెక్కి కూర్చున్నాయి, కొనలేకపోతున్నాం. నిజం చెప్పాలంటే ఆ మార్కెట్ నుంచి బయటికి రావడానికి చాలా కష్టాలు అయితే నేను పడ్డాను. దారి తప్పిపోయి బయటకు వచ్చినా కూడా రకరకాల వస్తువులు అమ్ముతున్నారనమాట ఇక్కడ దారి మధ్యలో. నేనైతే మా ఇంటికి కావాల్సిన వస్తువులు అయితే నేను కొన్ని తీసుకున్నాను ఇక్కడ. అబ్బా, ఇవైతే ఏం పండ్లో నాకైతే తెలియదండి. వింతగా ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. వీళ్ళు మీకు కనుక తెలుసుంటే నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే ప్రస్తుతం మైసూర్లో ఉన్నానండి. ఈ కొద్ది వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ నుంచి అయితే మళ్ళీ ట్రైబల్ వీడియోస్ కంటిన్యూస్ గా వస్తాయి. ఒక ఆదివాసి పిల్ల అయితే జరుగుతుందండి అడవుల్లోనే. మరెన్నో అడవి వీడియోలు అయితే నా ఛానల్ నుంచి రాబోతున్నాయి. ఎప్పుడు అడవేనా, అప్పుడప్పుడు టౌన్ లో వీడియో కూడా చూపిద్దాం అనుకొని తీసాను ఈ వీడియో అయితే. నెక్స్ట్ వీక్ నుంచి అయితే పూర్తిగా అడవి వీడియోలే వస్తాయి. పూర్తిగా నేనైతే అడవుల్లోకి వెళ్ళబోతున్నాను. మా ఆదివాసి కల్చర్ ని మళ్ళీ మీకు చూపిస్తాను. మీ అడవి బిడ్డ రాధా.